అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో వార్తలు ఏ విధంగా ఉన్నాయో చూసేద్దాం. మరి వార్తలు చూసే ముందుగా నిన్న తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిశాయని చెప్పుకోవచ్చు. మరి వర్షాల కోసం ఎప్పటి నుంచో అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అలాగే మొన్ననైతే నిజంగా ఎండ బీభత్సంగా కొట్టింది. ఇక ఎండలు మళ్ళీ మండిపోతున్నాయి అనుకున్నటువంటి టైంలో నిన్న సడన్గా మధ్యాహ్నం నుంచి కూడా హైదరాబాద్లో ఒక రేంజ్లో కుండపోత వర్షం అని చెప్పుకోవచ్చుగా. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి కృష్ణానగర్, పంజాగుట్ట, అమీర్పేట ఈ ఏరియాలన్నీ కూడా అయిపోయినాయని చెప్పుకోవచ్చుగా. మొత్తం మీద ఇంకొక 2 రోజులు అయితే వర్షాలు గట్టిగా ఉంటున్నాయట. మరి ప్రజలందరూ కూడా ఎవరైతే బైకర్స్ ఉన్నారో ముఖ్యంగా హైదరాబాద్లో తిరిగేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే మరి హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏమైపోతుందంటే మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడ ఓపెన్ ఉంటాయో ఏది అసలు మనకు ఒక క్లారిటీ అనేది ఉండదు అనమాట. సో ఖచ్చితంగా మరి రోడ్లపైన ప్రవహిస్తున్నటువంటి వర్షంలో బైకర్స్ వేసుకొని పోతూ ఉంటారు కాబట్టి కొంత అప్రమత్తంగా ఉంటే చాలా బెటర్. సో ఈ రోజు రేపు కూడా మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే సూచన కనిపిస్తుందని చెప్పేసి మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది. మరి ఆ నేపథ్యంలో ప్రజలందరూ కూడా మరి అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని అయితే కోరుకుందాం. రైట్, ఇంకా మనకు వార్తల్లోకి వెళ్ళిపోదాం. ఇక వార్తల్లోకి వెళ్ళే ముందు మనం రెగ్యులర్గా చూసే మరి నేటి మాట అయితే ఒకసారి చదివే ప్రయత్నం చూద్దాం. ఇక హస్తం పార్టీలో అసంతృప్తి ఛాయలు గుప్పమంటున్నాయి. ఆధిపత్య పెత్తనం అగ్గి రాజేసుకుంటుంది. బీసీ రిజర్వేషన్ల పోరాటం మెడలో పాములా తయారైంది. స్థానిక ఎన్నికల పోరు 6 గ్యారంటీల అమలులో అలసత్వం కనిపిస్తుంది. 2 ఏళ్ల పరిపాలన ఆయాసంతో కొనసాగుతుంది. రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు రోజుకింత, ప్రజల్లో అసహనం. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే కాంగ్రెస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. హస్తం రేఖలు అదృశ్యం అవుతున్నాయి. ఇప్పటికైనా నాయకులు కళ్ళు తెరవాలి. అగ్రకులాల అహంకారాన్ని తగ్గించుకోవాలి. 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రాన్ని అందించింది. బ్రిటిష్ సామ్రాజ్యంలో వలసవాద వ్యతిరేక ఉద్యమాలకు ఊతనిచ్చింది. గొప్ప నాయకులను అందించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అబాసు పాలవుతుందని చెప్పేసి మరి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మరి మంచి మాట అయితే చూసాం మనం. ఇక మనం రెగ్యులర్గా చూసినట్టే ఇక మరి గంటా సోమన్న రాసినటువంటి మరి ఆర్టికల్ అయితే ఒకసారి చదువుదాం. పంచాయతీ కార్యదర్శులపై చర్యలు సరే, పెండింగ్ బిల్లుల సంగతి ఏంటి అంటూ మరి గంటా సోమన్న గారు అయితే ఈరోజు ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖల గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న వారు విధులకు హాజరు కాకుండా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం ఫేక్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి తెచ్చింది. మరి పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ ఫేక్ అటెండెన్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ వేసినట్లు గుర్తించి కొందరిని సస్పెండ్ చేయడం, ఇక అనేక మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఎంపీఓలు డిపిఓలు పర్యవేక్షణలో లోపం చేసినట్లు వారికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఉద్యోగుల పట్ల ఇలాంటి కఠిన వైఖరి అవసరం కూడా. ఇది కేవలం ఒక పంచాయతీ రాజ్లోనే కాదు, అన్ని శాఖల్లో అన్ని స్థాయిల్లో అమలు జరగాలి. ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే వారు తమ విధుల్లో నిర్లక్ష్యం లేకుండా మరి మోసపూరిత చర్యలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇక మరి విధుల్లో నిర్లక్ష్యం వహించడం ఒక ఎత్తు అయితే మరి ఒక మోసపూరిత చర్యలు పాల్పడడం అయితే ఇంకొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే మరి అటెండెన్స్ ఉంటుందో ఆ అటెండెన్స్లో దుర్వినియోగం చేస్తూ ఉన్నారట పంచాయతీ కార్యదర్శులు అయితే. మరి ఏదైతే మరి ఫేస్ సంబంధించిన రికగ్నిషన్ ఉందో మరి దగ్గర ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తుల ఫేస్ పెట్టేసి అయితే డైలీ వాళ్ళ అటెండెన్స్ చేస్తూ ఉన్నారట. అంటే ఎవరైతే ఉద్యోగం చేస్తారో వాళ్ళ అటెండెన్స్ కాకుండా మిగతా వాళ్ళ అటెండెన్స్ చేస్తూ ఉన్నారట. అంటే వీళ్ళు విధుల్లో లేకపోయినా సరే వాళ్ళ అటెండెన్స్ చెల్లుతుంది కాబట్టి అట్లా దుర్వినియోగం పాల్పడుతున్నట్టుగా మరి ఇక్కడ మధ్య రేవంత్ రెడ్డి ఫోటోని అప్లోడ్ చేసిరు. అట్లా ఇక పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్ బిల్లులకు ఎవరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలి అని చెప్పి మరి ఇంకోటి చూద్దాం. ఇంకో అంశం ఇది. గత 2 సంవత్సరాల నుండి పంచాయతీరాజ్ శాఖలో బిల్లులు పెండింగ్లో ఉంచడం వంటి సమస్యలకు పంచాయతీరాజ్ డైరెక్టర్ లేదా సంబంధిత ఉన్నతాధికారులు కూడా బాధ్యత వహించాలా వద్దా? ఇక బిల్లులు సకాలంలో క్లియర్ చేయకపోవడం వల్ల పనులు ఆలస్యం కావడం, ఆర్థిక నష్టం, పారదర్శకత లోపం వంటి సమస్యలు తలెత్తినాయి. అలాగే దీనికి ఎవరిని బాధ్యులను చేయాలి? పంచాయతీరాజ్ డైరెక్టర్ ఆ శాఖకు మంత్రికి ఈ చర్యలు వర్తించవా అంటూ ఆర్థికంగా నష్టపోయిన కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. వారికి సమాధానం చెప్పాల్సిన ఉన్నత స్థాయి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రి శాఖ మొత్తం నిర్వహణ విధానాల అమలుకు బాధ్యత వహిస్తారు. ఒకవేళ శాఖలో వ్యవస్థాగత లోపాలు ఉన్నాయని రుజువైతే మంత్రి రాజకీయంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మంత్రికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం కుదరదు కాబట్టి బదులుగా శాఖ లోపాలపై శాసనసభలో చర్చ జరగాలి, లేదా ప్రభుత్వ ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అవినీతి ఆరోపణలుంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థలు యాంటీ కరప్షన్ బ్యూరో కూడా దర్యాప్తు చేయవచ్చు. ఎందుకంటే మరి క్రింది స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకోవడంలో చూపించే శ్రద్ధ ఉన్నతాధికారుల పట్ల ఉదాసీనంగా మారడంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి అంటూ రాయడం జరిగింది. అయితే మరి నెక్స్ట్ స్థానిక సంస్థలు, ఇతర అధికారులు. మరి స్థానిక సంస్థల్లో వివిధ రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం కార్యదర్శులు ఖర్చు చేసిన డబ్బులు పెండింగ్లో ఉంచడం వల్ల వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం సహజంగా జరుగుతుంది. అయితే అవి
సక్రమంగా వినియోగించబడ్డాయా లేదా అనేది తేలాలంటే ఆడిట్ ద్వారా తనిఖీ చేయాలి. చూపిన లెక్కలు పెట్టిన పెట్టుబడి సక్రమం అయితే మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వహించిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలి. అవి అక్రమం అయితే వారితో పాటు ఆ పనులను పర్యవేక్షించి బాధ్యత గల స్థానిక అధికారులు కూడా బాధ్యత వహించాలి. ఒకవేళ వీరు నిర్లక్ష్యం చేసినట్లయితే గుర్తిస్తే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలి. ఇది సాధారణంగా జిల్లా కలెక్టర్ లేదా ఉన్నతాధికారుల స్థాయిలోనే జరిగే ప్రక్రియ. మరి ఆడిట్ మరియు దర్యాప్తు అయితే పూర్తి. బిల్లులు పెండింగ్లో ఉంచడం, విధుల దుర్వినియోగం లేదా ఫేక్ అటెండెన్స్ వంటి సమస్యలను లోతుగా పరిశీలించడానికి స్వతంత్ర ఆడిట్ లేదా దర్యాప్తు సంస్థ ఏర్పరచాలి. ఈ దర్యాప్తు ఆధారంగా బాధ్యులైన అధికారులను గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి విధానపరమైన మార్పులకు శ్రీకారం చుట్టాలి. అలాగే బిల్లులు సకాలంలో క్లియర్ చేయడానికి, ఫేక్ అటెండెన్స్ నివారణకు ఫేషియల్ రికగ్నిషన్ వంటి సాంకేతికతను ఉపయోగించడం, పారదర్శకతను పెంపొందించడానికి విధానపరమైన మార్పులు అవసరమే. కానీ అదే విధానం అన్ని శాఖల్లో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు జవాబుదారీతనం పెంపొందించాలి. ఏతావాత చెప్పొచ్చేది ఏమంటే పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం సరైన చర్య అయినప్పటికీ బిల్లులు పెండింగ్లో ఉంచడం వంటి ఉన్నత స్థాయి సమస్యలకు డైరెక్టర్ సంబంధిత అధికారులు బాధ్యత వహించాలా. ప్రభుత్వం పారదర్శకత పాటించాలి. స్పష్టమైన ఆధారాలతో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించకుండా రాష్ట్ర ప్రభుత్వం లేదా జిల్లా కలెక్టర్ సరైన నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు విధుల పట్ల జవాబుదారీతనం పెరిగి ప్రజలకు పారదర్శక పాలన అందే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకైతే గంట సోమన్న గారు అయితే మరి ఈ విధంగా ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక మనం ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తల్లోకి వెళ్దాం. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసినట్లయితే రేషన్ కార్డుల పంపిణీ సభలో రసాభాస, బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్ విసిరిన ఎమ్మెల్యే కోవలక్ష్మి. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తనపై దాడికి యత్నించాడని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆరోపణ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జన్ఖాపూర్ రైతు వేదికలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ సమక్షంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి ప్రస్తావించగా కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది ప్రస్తుత ప్రభుత్వ కార్యక్రమం అని, గత పాలన గురించి మాట్లాడకండి అన్నారు. మరి మొత్తం మీద అయితే మరి రేషన్ కార్డుల పంపిణీ సభలో అయితే మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య అయితే మరి కొంత మాటల యుద్ధం అయితే కొనసాగిందన్నట్టుగా, మరి వాటర్ బాటిల్స్ ఇసులుకున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నటువంటి ఒక వార్త అయితే. అవి ఆరోపణలు కాదు, నిజమే. అవి మనకు వీడియోలు కూడా విజువల్స్ ఉన్నాయి. మరి వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులా లేకపోతే స్కూల్లో చదివే చిన్నపిల్లల? సో ఇట్లా ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అయి ఉండి మరొక బాటిల్ తీసుకొని విసరడం ఏంటి, మరి ఆయన మరి పంచాయతీ పెట్టుకోవడం ఏంటి, ఏంది అసలు? ఇది మీరు ప్రజాప్రతినిధులా లేదంటే స్కూల్ చిన్నపిల్లలు ఏమన్నా ఎల్కేజీ యూకేజీ చిన్నపిల్లల? ఏం మెసేజ్ ఇద్దామని ఇలాంటి కార్యక్రమాలు చేసి మీరు ఒక స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్ ఉన్నటువంటి మీరే అట్లా చేస్తే ఇప్పుడు మిగతా ప్రజలు కూడా బాటిళ్లతో విసరడము, దుర్భాషలు ఆడడం ఏంది అసలు? ఇది నిన్న వీడియోలు క్లియర్గా వచ్చినాయి, విజువల్స్. ఇక జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తా మాజీ ఎంపీ సోయం బాపురావు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపు. జాతి ఆదివాసుల ప్రయోజనాల కోసం తాము పనిచేస్తానని ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు అయితే అన్నారన్నట్టుగా మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇక మధ్యాహ్న భోజన కార్మికుల అక్రమ అరెస్ట్ ఖండించిన సిఐటియు నేతలు మంచిర్యాలలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం అంట. మరి ఇంకా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుతో భాగంగా హైదరాబాద్ బయలుదేరుతున్న మధ్యాహ్న భోజన కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి కార్మికులపై దాడిని నిరసిస్తూ మంచిర్యాలలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పెండింగ్ బిల్లులను చెల్లించి కొత్త మెనూను బడ్జెట్ను పెంచాలని డిమాండ్తో చిలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత అక్రమంగా అరెస్టు చేసిందంట. మరి మొత్తానికైతే మరి ఎవరైతే మరి మధ్యాహ్నం భోజనం సంబంధించిన కార్మికులు ఉంటారో వాళ్ళకి ఇచ్చిన హామీలు కావచ్చు, లేదైతే పెండింగ్ బిల్లులు ఉంటాయో అవైతే విడుదల చేయని నేపథ్యంలో మరి వాళ్ళు హైదరాబాద్కి అయితే బయలుదేరారు. మరి ఆ నేపథ్యంలో పోలీసులు అయితే వాళ్ళను అరెస్ట్ చేసినారంటే మరి దాన్ని కూడా సిఐటియు ఖండిస్తున్నట్లుగా మనకు అక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక కాంట్రాక్టర్ ఆరోపణల్లో వాస్తవం లేదు. మరి పనుల్లో జాప్యం వల్లే బిల్లులు మంజూరు చేయలేదు. చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ గారు ఆరోపిస్తూ ఉన్నారు. మరి కాంట్రాక్టర్ పనుల్లో అయితే వాస్తవం లేదని చెప్తా ఉన్నారు. అలాగే పనుల్లో జాప్యం వల్లే బిల్లులు అయితే మంజూరు కాలేదట. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు చెల్లించాలి. కాగజ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారంట. మరి కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు అయితే చెల్లించడం లేదు. వారి మరి కుటుంబాలు కూడా మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నారంట. మరి సంబంధించి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మనకు ఏఐటియుసి ఆధ్వర్యంలో ర్యాలీ అయితే ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. ఇక ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. రోడ్డు భద్రత అవగాహన సదస్సులో సిఐ దేవేందర్ రావు అంట. మరి వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెన్నూరు పట్టణ సిఐ దేవేందర్ రావు అయితే హెచ్చరించినట్లుగా మనకు ఒక వార్త కనిపిస్తుంది. ఉంది.
నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సమస్యల వలయంలో మైనారిటీ గురుకులం ఇక అధికారులు చొరవ తీసుకోవాలని విద్యార్థుల వినతి అంటూ ఒక వార్త. ఇక మండలంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. గురుకుల పాఠశాలకు వెళ్లే మార్గం బురదమయంగా మారడంతో పాఠశాలకు చేరుకోవడానికి ఇబ్బందులకు గురవుతున్నామని, ఇక వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి సమయంలో వీధి కుక్కల బెడద మందుబాబుల ఆగడాలకు అడ్డాగా మారిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి ఒక ఏదైతే మరి మైనారిటీ గురుకుల పాఠశాల ఉందో అక్కడ ఆవరణలో మొత్తం కూడా తాగుబోతులు తిరుగుతూ ఉన్నాయట, ఇక వీధి కుక్కలు తిరుగుతూ ఉన్నాయట. మరి అక్కడ ఉన్నటువంటి రోడ్డు కూడా మొత్తం బురద అయిపోతుందట. మరి ఖచ్చితంగా అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి. మరి అక్కడ ఉన్నటువంటి రోడ్లపైన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మందుబాబులు అయితే ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి వేరే అడ్డాలే దొరకనట్టుగా ఈ మధ్యలో ఎందుకో మరి గురుకుల పాఠశాలలు ఇక పాతపడ్డ ప్రభుత్వ పాఠశాలలో తిరుగుతూ ఉన్నారు. మరి పోలీసులు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇక బీజేపీతోనే సామాజిక న్యాయం సాధ్యం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి. అన్ని వర్గాల సంక్షేమమే తమ పార్టీ లక్ష్యమని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. మరి గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో దినేష్ కులాచారి మాట్లాడుతూ సామాజిక న్యాయం బీజేపీతో సాధ్యమని, మరి బీసీలకు న్యాయం చేసింది బీజేపీ మాత్రమేనని చెప్పేసి మరి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అంటున్న వార్త అయితే మనం అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ఎవరికి పట్టని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలు, వైద్యం అందక రోగుల విలువల 40 లక్షల విలువైన మిషన్ వృధా, తీవ్ర నిర్లక్ష్యంలో అధికారులు 40 లక్షల రూపాయల విలువ చేసే డెంగ్యూ నిర్ధారణ మిషన్ కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొంతకాలంగా వృధాగా పడి ఉంది. 40 లక్షల విలువ చేసే డెంగ్యూ నిర్ధారణ మిషన్ నెలల క్రితం మిషన్ని తీసుకొచ్చి నెలలు గడుస్తున్న సద్వినియోగం కాకపోవడంతో డెంగ్యూ బాధితుల లబోదిబం అంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో భారీగా ఫీజులు వసూలు చేసి డెంగ్యూ వైద్యం కోసం వర్ధన చేస్తున్నారట. మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో మరి అక్కడ 40 లక్షలు పెట్టి అయితే మరి డెంగ్యూ సంబంధించిన నిర్ధారణ మిషన్ అయితే తెచ్చిరంట. మరి దాని వినియోగం మాత్రం చేస్తలేరు. మన దగ్గర ఉండేదే ప్రాబ్లం ఇది. ఏదైనా తెస్తారు, దాన్ని మెయింటెనెన్స్ చేయరు, దాన్ని వినియోగించరు. మరి 40 లక్షలు విలువైన తెచ్చి మరి ఎందుకు మరి దాన్ని స్టార్ట్ చేస్తే అయిపోతుంది. దానికి సంబంధించిన ఒక టెక్నీషియన్ ఉంటాడు, ఒక టెక్నీషియన్ పెట్టి వాళ్ళకి చేస్తే అయిపోదు. సో మరి ఇది ఎందుకు చేస్తలేరు అనేది మరి అక్కడ వైద్య శాఖ చెప్పాలి. చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామట. ఇక గుత్తి ఎత్తిపోతల పథకం గుత్ప ఎత్తిపోతల నుండి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. చివరి ఆయకట్టు వరకు నీటిని అందిస్తామని రైతులు సమన్వయంతో వృధా కాకుండా వాడుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచించారు. గురువారం నందిపేట మండలం ఉమ్మడి శివారులో గల అర్గూర్ రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చదువుతున్నాం. ఇక ఆర్మూర్లో కొనసాగుతున్న వీడీసీల ఆగడాలు, మాదిగల కుల బహిష్కరణకు నిరసిస్తూ ఏసీపీ కార్యాలయం ఎదుట ధర్నా, న్యాయం చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ ఎదుట చావు డప్పు మోగిస్తాం ఎంఆర్పీఎస్ నాయకుడు మైలారం బాబు హెచ్చరిక. మరి అధికారులు వీడీసీల ఆగడాలపై న్యాయ చైతన్య సదస్సును పెట్టి నెల కూడా గడవక ముందే ఆర్మూర్ మండలం సుర్బి రియాల్ గ్రామంలో మాదిగలను కుల బహిష్కరణ చేయడం సంచలనంగా మారింది. మాదిగల కుల బహిష్కరణ చేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆర్మూర్ ఏసీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాబు మాట్లాడుతూ గ్రామంలో మాదిగల వాటాలలో కట్టిన 11 మడిగలలో తమ వాటా ఒక మడిగని ఇవ్వాలని కోరితే వీడీసీ సభ్యులు కుల బహిష్కరణ చేశామని మండిపడ్డారు. మాదిగల పంట పొలాలకు ట్రాక్టర్ పోనివ్వకుండా కూలి పనులకు మాదిగ మహిళను పిలవకపోవడం లాంటివి చేయడంతో పోలీసులను ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు గ్రామాన్ని సందర్శించకపోవడం, బాధ్యులపై కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, గ్రామాల్లో వీడీసీల వైఖరితో మార్పు రాకపోవడానికి పోలీసుల అలసత్వమే కారణమని ఆరోపించారట. మరి ఏదైతే మరి ఆ గ్రామం ఉందో మరి వీడీసీలు అయితే మరి ఈ మధ్య బాగా చూస్తున్నాం. మరి ఏదైతే వీడీసీలు ఉంటాయో మరి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనుకుంటా, మరి వాళ్ళైతే మరి ఏదైతే మరి విలేజ్ డెవలప్మెంట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. మరి ఇలాంటి సంఘటన ఇలాంటి సంఘటనలు ఎట్లా చేస్తారు? మాదిగలను అంటే అక్కడ కుల బహిష్కరణ చేసినట్టు. ఇంకా ఏ సంవత్సరంలో బతుకుతున్నారు మీరు? కంప్యూటర్ యుగం నడుస్తుంటే ఈ బహిష్కరణ లేనిది, వాళ్ళ పంట పొలాలకు ట్రాక్టర్లు పోనీయకపోవడం ఏంది? మరి పోలీసులు కూడా పట్టించుకోవట్లేరంట. మరి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళ తీరు. మరి సపరేట్దాకా ఇక చిన్న కులకి సపరేట్ వేరే ఏమంటారు పంట పొలాలు వేరే సపరేట్ ఊర్లు కట్టియాలి అట్లా. ఇక మరి మన దేశం మొత్తం ఇక్కడనే ఆగిపోతుంది. ఇక ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అంటూ మనకు ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఘనంగా స్వామినాథన్ జయంతి ఉత్సవాలు ఇక స్థానిక శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాల స్వయం ప్రతిపత్తి కరీంనగర్ వృక్షశాస్త్ర విభాగంలో ఘనంగా
ఎంఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాలు నిర్వహించారట. ఇక కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట్ల రామకృష్ణ మాట్లాడుతూ 1960 కాలంలో భారతదేశం ఆహార భద్రత సమస్యతో పోరాడినప్పుడు భారతదేశానికి నేనున్నానని భారతదేశ ఆకలిని తీర్చిన గనుడు స్వామినాథన్ అని అన్నారట. మరి మొత్తం మీద స్వామినాథన్ గారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక మున్సిపాలిటీలో శానిటైజర్ నిఘా కరువు, విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం, ఒక ఉద్యోగం ఒకరిది, పనికి మాత్రం మరొకరు. వేములవాడ మున్సిపల్లో జవాన్ల రూటే సెపరేట్ అంట. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పట్టణంలో స్వచ్ఛత పారిశుద్ధ్యం పర్యవేక్షణలో భాగంగా మున్సిపల్ జవాన్లు ఉదయాన్నే విధులకు హాజరు కావాలి. పట్టణ పరిశుభ్రత ఆరోగ్య పరిరక్షణపై కీలక బాధ్యతలు వహించే మున్సిపల్ జవాన్ల విధుల్లో నిర్లక్ష్యం అయితే వహిస్తున్నారట. మరి ఎవరైతే ఉద్యోగం చేస్తారో మరి ఒకరికి బదులు ఇంకొకరు వస్తున్నారంట. మరి సో ఆ విధంగా అయితే మరి ఆ తతంగం అయితే నడుస్తుందంట. ఇక పండ్ల మొక్కలు నాటిన శ్రీనిధి విద్యార్థులు. ఇక జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో కోతులకు భవిష్యత్తులో శాశ్వత ఆహారం అందించడానికి పండ్ల మొక్కలు అయితే నాటిరంట. మరి మొత్తానికి అయితే మరి మంచి పని చేసిరు. ఇక ఇల్లున్న వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన వారికి ఇవ్వాలంటూ ఫిర్యాదు. ఇక మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఇందిరమ్మ కమిటీలను లబ్ధిదారులు ఎంపిక చేయాలని సూచించగా ఎంపికలో అవకతవకలు జరిగాయని కోరుతూ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామంలో ఇల్లున్న వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని గురువారం గోపు లలిత ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు అద్దెకు నివాసం ఉంటున్న వారు ఉన్నారని ఫిర్యాదులు కోరిరట. మరి ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వేయాలి కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇప్పుడు అవకతవకలు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు పైనకేమో లేదు లబ్ధిదారులకే ఇండ్లు ఇస్తున్నాం, లేదంటే లబ్ధిదారులకే దక్కుతుంది ఇదని చెప్తారు కానీ లోపల మాత్రం ఆ విధంగా ఒకవేళ ఇల్లు లేనోనికి ఇల్లు కూడా ఎంతో కొంత ఏమంటారు పైసలు ఇస్తేనే తప్ప ఆయనకి ఇవాళ రేపు ఇల్లు అయితే అమలు అయితే మనం చూస్తున్నాం. లోపల కథలు మస్తుగా నడుస్తున్నాయి. ఇక మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. కలెక్టర్కు తెలంగాణ వర్కర్స్ యూనియన్ వినతి. పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిక. ఇక తెలంగాణ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వంట కార్మికులకు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్కి అయితే ఆ వినతి పత్రం అయితే సమర్పించినట్లుగా వార్త. మరి ఒప్పుకున్న డిమాండ్లపై సర్క్యులర్ జారీ చేయండి. సీఎండీకి వినతి పత్రం ఇచ్చిన ఏఐటీయూసీ నాయకులు. సింగరేణిలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో యాజమాన్యం జరిపిన స్ట్రక్చర్ కమిటీ డైరెక్టర్ స్థాయి సమావేశంలో అంగీకరించిన డిమాండ్లపై ఇంతవరకు అమలు సర్క్యులేషన్ జారీ చేయలేదని, దీనివల్ల కార్మికులు సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మనకు అయితే అక్కడ ఏఐటీయూసీ సంబంధించిన నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ప్రజాపాలన. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారు చెప్తా ఉన్నారు. అయితే పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలన సాగుతుందని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. గురువారం చిన్నశంకరంపేట మండలంలో రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యని చరిత్రగత ప్రభుత్వానిది అని ఎద్దేవా చేశారు. ప్రతి పేదవారికి రేషన్ కార్డు ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, తదనుగుణంగా ప్రభుత్వం గొప్ప ఆలోచనతో నూతన రేషన్ కార్డులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మరి రేషన్ కార్డుల పంపిణీ అయితే జరిగింది. ఇక రేషన్ కార్డుల కోసం అయితే నిజంగా కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఇక ప్రజలైతే చాలా మంది. మరి మొత్తం మీద రేషన్ కార్డులు అయితే అందజేసినటువంటి మైనంపల్లి రోహిత్ రావు గారు అయితే మరి ప్రజల యొక్క అభ్యున్నతి లక్ష్యంగా రేషన్ కార్డులు అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని చెప్పేసి అయితే మరి గత ప్రభుత్వం పైన అయితే కొత్త విమర్శలు చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా. యూరియా కొరత కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదమే, రైతుల గురించి పట్టించుకునేటోళ్ళే లేరు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మరి రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, రైతులను పట్టించుకునే వారు కరువయ్యారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అయితే అన్నారట. మరి ఎరువుల కొరత సృష్టించడం, మరి దీనికి మొత్తం కారణం కూడా కాంగ్రెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక త్రిపులార్ భూసేకరణ వేగవంతం చేయాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ఇక జిల్లా పరిధిలో నిర్మించబోయే రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య గురువారం అధికారులను అయితే ఆదేశించారంట. కిర్బీ పరిశ్రమలో సిఐటియును గెలిపించండి. సిఐటి ద్వారానే కార్మికులకు న్యాయం. ఎన్నికల గేట్ మీటింగ్లో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు గారు అంటా ఉన్నారు. మరి కిర్బీ పరిశ్రమ వద్ద ఎన్నికల గేట్ మీటింగ్ గురువారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కిర్బీ యూనియన్ అధ్యక్షులు చుక్కా రాములు హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 8వ తేదీన జరిగే కిర్బీ పరిశ్రమలో సిఐటియును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారట. మరి నెల 8న అయితే మరి కిర్బీ పరిశ్రమలో సిఐటియు భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అయితే మరి పిలుపునిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటు. జాతీయ చేనేత దినోత్సవం ర్యాలీని ప్రారంభించిన అదనపు కలెక్టర్ వృత్తిలో అధునాతన పద్ధతులు అవలంబించాలి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడాలి, చేనేత మహిళలు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందాలని చెప్పేసి మనకి ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం బిఎన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు.
అయితే మండల పరిధిలోని నందివనపర్తి గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామమైన పిల్లిపల్లికి చెందిన ఉండేల జంగమ్మ అనారోగ్యంతో మరణించింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న బిఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా బిఎన్ఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొంగల్ల జోగిరెడ్డి, కంబాలపల్లి మల్రెడ్డి, ముచ్చర్ల వెంకటరమణ, నుకం మహేందర్, అలాగే పంది సుధాకర్ పాల్గొన్నారంటూ ఒక వార్త. ఇక వలస వచ్చిన నేతలకు కుర్చీల కొట్లాట. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధిపై కాంగ్రెస్ బీఆర్ఎస్కు ధ్యాస లేదు. మీ వ్యక్తిగత రాజకీయ కక్షల కోసం ఇక్కడి కార్యకర్తలను బలి చేయకండి. మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు అని చెప్పేసి మనకు ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలి. సంఘం లక్ష్మీబాయి ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ గారు అదనపు జిల్లా కలెక్టర్ అయితే ఆకస్మిక తనిఖీలు అయితే చేశారు. మరి అక్కడ విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేదా అని అయితే అక్కడ పర్యవేక్షించారు. ఇక మున్సిపాలిటీలో విలీనం తర్వాతే సమస్యలు, గ్రామ మాజీ సర్పంచ్ల అభిప్రాయం. గతంలో ఉత్తమ గ్రామంగా వెలుగొందిన మునిరాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత అపరిశుభ్రత, అధికారుల పర్యవేక్షణ లోపంతో అభివృద్ధి లేని గ్రామంగా మారిందని, పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంలో లేదని మునిరాబాద్ గ్రామ మాజీ సర్పంచులు గణేష్ నేత, చిట్టిమిల్ల, కైరంకొండ గణేష్ నేత, గూడూరు శ్రీనివాస్ రెడ్డిలు అభిప్రాయపడ్డారు. గురువారం మునిరాబాద్ వార్డు కార్యాలయంలో వార్డు అధికారి యశ్వంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వారు ఆ గ్రామంలో గత సంవత్సర కాలం పూర్తి కాకుండా ఉన్న వైకుంఠధామం చుట్టూరా డ్యామేజీ అయిన దగ్గర ఫెన్సింగ్ వేయాలని, డంపింగ్ యార్డ్ని శుభ్రపరిచి వినియోగంలోకి తేవాలని, 4 ఎకరాలలో విస్తరించి ఉన్న నర్సరీని, పార్కును రీఓపెన్ చేసి ప్రజా ఉపయోగంలోకి తేవాలని, ఈ 2 ఎకరాలలో విస్తరించి ఉన్న క్రీడా ప్రాంగణంలోని పిచ్చి ముక్కలు, గడ్డి తొలగించి విద్యార్థులు, క్రీడాకారులు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక మెయిన్ రోడ్డును ప్రతిరోజు అంతర్గత రోడ్లను వారానికి ఒకసారి ఊడ్చాలని, రోడ్లపైకి నీరు వదులుతున్నటువంటి ఇక వాళ్ళ సమస్యలు అన్ని కూడా చెప్తున్నారు అనమాట ఇద్దరిలో. ఇక కలివివనం సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి. ఇక చెవేలలో కలివివనం సినిమా 2వ పాట రిలీజ్ వేడుక. చెట్లు భూమిపై ఎంత ముఖ్యమో ఈ సినిమాలో ఉంది. చెవెళ్లకు చెందిన వారు ప్రొడ్యూస్ చేయడం సంతోషం. ఈ సినిమాకు చెవెళ్ళ ప్రతి వాడ వీధిలో చూపిస్తాం. ఇక చెవెళ్ళ పిఏసిఎస్ చైర్మన్ దేవరా వెంకటరెడ్డి, ఇక డిసిసి ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి అంట. మరి కలివివనం సినిమా అయితే మరి రాబోతుందంట. మరి దాన్ని అయితే మరి చూడాలి అన్నట్లుగా మనకి ఇక్కడ వార్త వస్తుంది. ఇక డ్రామాలతో డిక్లరేషన్ అమలు చేయండి, ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా. రంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వై శ్రీధర్ గారు చెప్తున్నారు. అయితే బీసీ రిజర్వేషన్లపై డ్రామాలొద్దని, దమ్ముంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వై శ్రీధర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ, ఎన్నికలకు ముందుకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక బీజేపీని బద్నాం చేస్తామంటే ఊరుకోబోమన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆపాలన్నారు. మరి మొత్తం మీద అయితే ఇక డిక్లరేషన్ అమలు చేయండి అంటూ మరి ఏదైతే బీసీల డిక్లరేషన్ అమలు చేయండి, లేదంటే స్థానిక డిక్లరేషన్ అట్లనే మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటివరకు కూడా కాలేదు. అవి దమ్ముంటే స్థానిక సంస్థలు అమలు చేసి చూపించండి అని చెప్పి ఇక బీజేపీ నేత గారైతే మరి శ్రీధర్ గారు అయితే చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాం. ఇక గ్రామాన్ని తీర్చిదిద్దడమే ముందున్న లక్ష్యం. బుద్వేల్లో 78 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. బుద్వేల్ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించి సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే తమ ముందున్న లక్ష్యం అని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే అన్నారంట. మరి 78 లక్షలకు సంబంధించి అభివృద్ధి పనులు అయితే శంకుస్థాపన చేసిరంట. ఇక గాయత్రి నగర్ నాలా పనులు పూర్తికి మాజీ మంత్రి ఆదేశాలు. అమీర్పేట డివిజన్లోని గాయత్రి నగర్ నాలా నిర్మాణ పనులను 2-3 రోజుల్లో పూర్తి చేయాలని మాజీ మంత్రి సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే అధికారులను అయితే ఆదేశించారట. బీసీ రిజర్వేషన్లపై దొంగ నాటకాలు వద్దు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. బీసీల పక్షాన ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమిస్తుంది. పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిట్టి సుధాకర్ గారు చెప్తాను. అయితే 42% బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ బీజేపీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి చేరుకొని ధర్నా ముసుగులో డ్రామా చేస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిట్టి సుధాకర్, మాజీ కన్వీనర్ బుర్ర రాములుగౌడ్, యువ విభాగం మాజీ అధ్యక్షులు విజయ్ ముల్లంగి, మాజీ మహిళా అధ్యక్షురాలు ఏమ జిల్లోజు పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. ఢిల్లీలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ధర్నాకి రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ ముఖ్య నేతలు ఎవరు కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఆ పార్టీ చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో హైడ్రామా చేశారని ఎద్దేవా చేశారు. రిజిస్ట్రేషన్పై ఎక్స్లో పోస్ట్ చేయడంతోనే సరిపెట్టకుండా పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు గలం విప్పాలని సూచించారట. ఇక శివాలయం సీసీ వాల్ కూలి ఇల్లు నేలమట్టం.
తప్పిన పెను ప్రమాదం, రోడ్డున పడ్డ కల్లకుంట్ల సత్యమ్మ కుటుంబం. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్, రెవెన్యూ అధికారులు. తమకు న్యాయం చేయాలంటున్న బాధితులు. మరి మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ శివాలయానికి సంబంధించిన సీసీ వాల్ పక్కనే ఉన్న ఓ ఇంటిపై కూలడంతో నివాసం ఉండే ఇల్లు అయితే నేలమట్టమైనాయంట. కల్లకుంట్ల సత్యమ్మ కుటుంబ సభ్యులు రాధికా, లక్ష్మణ్, కృష్ణ ముగ్గురు చిన్నారులు, ధనుష్, లక్ష్మణ్ ఇక ప్రమాద సమయంలో అక్కడే ఉన్నారు. ఇందులో ఎవరికైతే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదంట. ఇక మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ మాటల వరకే పరిమితమైంది. బస్తీలో ఎక్కడికక్కడ పెరిగిపోయిన చెత్త, సీజనల్ వ్యాధులు బారిన పడ్డ ప్రజలు మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ను పొడిగించండి. ఇక గన్ ఫౌండరీ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓంప్రకాష్ అంటూ మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సాయన్న మార్గం యువతకు స్ఫూర్తిదాయకం. పియూలో పండుగ సాయన్న జయంతి అట. ఇక జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ప్రజావీరుడు పండుగ సాయన్న జయంతిని గురువారం నిర్వహించారు. పండుగ సాయన్న చిత్రపటానికి బీసీ సంఘం నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యాపకుడు డాక్టర్ నాగం కుమారస్వామి మాట్లాడుతూ పండుగ సాయన్న మార్గం యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన చారిత్రాత్మక పోరాటాలు చరిత్రను నిలిచిపోయాయని కొనియాడారు. మహిళా విద్యకు పెద్దపీట, రజాకారులకు, భూస్వాముల, పెత్తందారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పనిచేసి ప్రజల సంక్షేమం కోసం సాయన్న పోరాడారన్నారు. అయితే సాయన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం విద్యార్థులు, భావితరాల వారు పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలు తదితరులు పాల్గొన్నారంటూ ఒక వార్త. మనం సాయన్న మార్గం యువతకైతే స్ఫూర్తిదాయకం అంటూ మరి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక సమస్య పరిష్కరించకుంటే కాలనీలో తిరగనీయం. రాజకీయ పక్షాల నాయకులను కల్వకుర్తి పట్టణవాసుల హెచ్చరిక. 10వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ అంట. ఇక మరి కల్వకుట్ల మున్సిపల్ పట్టణంలో 10వ వార్డు రాఘవేంద్ర కాలనీలో ప్రధానమైన సమస్య డ్రైనేజీ సమస్య ఉండడంతో కాలనీ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం కాలనీ వాసులంతా రోడ్డుపైకి వచ్చి నిరసన అయితే తెలిపారంట. ఎంతో కాలంగా డ్రైనేజీ సమస్య ఉందని ఎవరు పట్టించుకోవడం లేదని వాపారు. మరి ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? మరి ఆ డ్రైనేజీ సమస్య ఉందని, మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక పేపర్ మీదనో రాసి లేకపోతే ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అయితే హామీ అయితే తీసుకొని ఉంటుంది. ఓటు రాగానే ఓట్లు వేసేస్తారు. తర్వాత ఈ మధ్య ఎట్లయిపోతుందంటనా, ఇప్పుడు వాళ్ళు హామీ ఇస్తారు. హామీ ఇచ్చినా కూడా కొంత ప్రజలను ఇప్పుడు ఓటుకు 500 లేకపోతే 1000 రూపాయలు అని మట్టిపై పెట్టడంతో కొంతమంది అప్పుడు అడగరు. ఇక అప్పటి మర్చిపోతారు. ఇక సరే పైసలు అయితే వస్తున్నాయి, ఇప్పటి మనం ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, ఓటుకు 2000 లేకపోతే 10,000 వచ్చేసినాయి ఒక్కసారి, సరే మెల్లగా అడుగుదాం అన్నట్టుగా అట్లా కూడా కొంత అవినీతి అయిపోతుంది అనమాట. మరి పైసలు తీసుకునే అప్పుడు ఆ పైసలు తీసుకున్నప్పుడు మరి ఇలాంటి అడిగే అర్హత కూడా వాళ్ళకి లేదు, ఉండదు. మరి ఎందుకు ఇప్పుడు పైసలు తీసుకున్నప్పుడు నువ్వు నా దగ్గర పైసలు తీసుకోలేదా అంటే ఫ్రీగా ఓటేసినావా, ఓటుకు 2000 ఇచ్చిన నేను అని చెప్తారు. పైసలు మెల్లగా చేస్తే పనులు అంటారు. పైసలు తీసుకోకుండా ఓటేస్తే గట్టిగా అడిగేంత ధైర్యం ఉంటుంది మనకు అట్లా. సో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అలాంటివి పాటించండి. ఇక ఎమ్మెల్యే సోదరునితో ప్రాణహాని ఉందని రైతుల ఆరోపణ. జడ్చర్ల ఎమ్మెల్యే సోదరుడిపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదట. మరి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాపేట మండల పరిధిలోని చౌడూరు గ్రామానికి చెందిన ఓ భూ వివాదానికి సంబంధించినటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే సోదరుడు ఇక దుష్యంత్ రెడ్డితో పాటు మరికొందరిపై ఆ గ్రామానికి చెందిన పలువురు ప్రాణభయంతో పోలీసు ఉన్నతాధికారులకు, మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీకి, డిఐజీ, ఐజీకి, మానవ హక్కుల కమిషన్, బీసీ కమిషన్, రైతు కమిషన్కు ఫిర్యాదు చేసిరట. మరి రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి ఉన్న దుష్యంత్ రెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని వారు ఆరోపించారు. తాము గత 50 సంవత్సరాలుగా కాస్తులో ఉన్న భూమిని జడ్చర్ల ఎమ్మెల్యే సోదరుడు దుష్యంత్ రెడ్డి మరికొందరితో కలిసి తమను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు తమపై నవాపేట పోలీస్ స్టేషన్లో అక్రమంగా కేసులు నమోదు చేయించారని వారు ఆరోపించారు. ఈ విషయంలో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న దుష్యంత్ రెడ్డితో పాటు ఆయనకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే దుష్యంత్ రెడ్డి బారి నుండి తమను రక్షించాలని, తమపై అక్రమ కేసులు నమోదు చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై త్వరలో రాష్ట్ర హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ బీసీ కమిషన్ కలిసి తమ సమస్యను తెలియజేస్తామని బాధిత రైతులు తెలిపారట. మొత్తం మీదైతే మరి ఎమ్మెల్యే సోదరునితోనైతే ప్రాణహాని ఉందని చెప్పి కొంతమంది రైతులు ఆరోపిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అంటున్నారు. ఇంకా ఎరువుల దుకాణదారులు, రైతులకు ఎరువులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గారు అయితే మరి హెచ్చరిస్తున్నట్లు వార్త మనకు. ఇక గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పేసి మనకి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. కృష్ణ మండలం చేగుంట గ్రామంలో బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్లో భాగంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని అయితే గురువారం అయితే ప్రారంభించినారు. ఈ సందర్భంగా కృష్ణ, మాగనూరు ఉమ్మడి మండలాల బీజేపీ అధ్యక్షుడు నల్లే నర్సప్ప అయితే మాట్లాడి మరి గ్రామాల అభివృద్ధి అయితే బీజేపీతోనే సాధ్యమని చెప్పేసి చెప్తున్నారంట అక్కడ.
మరి ఇక బీఆర్ఎస్ శ్రేణులకు అండగా ఉంటాం అచ్చంపేట ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు కానీ పార్టీ శాశ్వతమని నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అయితే అన్నారంట. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొనడంతో పార్టీ అధిష్టానం మేరకు గురువారం అచ్చంపేటలో బీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడారంట. మరి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నాయకులు వస్తుంటారు పోతుంటారు, మరి కార్యకర్తలు అంటూ శాశ్వతం కాబట్టి మీకు అండగా పార్టీ ఉంటుంది, పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారని చెప్పేసి మనకు అచ్చంపేట ఇన్ఛార్జ్ మరి మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు అయితే అక్కడ వాళ్ళకి హామీ ఇచ్చిరంట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే అనుమతి లేకుండా రోడ్లు తవ్వొద్దు, దమ్ము చక్రాల ట్రాక్టర్తో రోడ్లపైకి రావద్దు. మరి సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహారెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి ప్రజల అవసరాలు రవాణా నిమిత్తం ప్రభుత్వం ఎంతో కష్టంతో ఏర్పాటు చేసిన రోడ్లను కొందరు ఎలాంటి అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా తవ్వుతూ వదిలేస్తున్నారని, ఎవరైనా అనుమతులు లేకుండా రోడ్లను తవ్వి డ్యామేజ్ చేయవద్దని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ సూచించారు. దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్డుపైకి వస్తే రోడ్లు ధ్వంసమై ప్రమాదాలు జరుగుతాయని, రైతులు ట్రాక్టర్ యజమానులు దీన్ని గమనించాలని జిల్లా ఎస్పీ గురువారం మరి నిజమే అది. ఎందుకంటే లక్షలు పెట్టి మరి రోడ్లు అయితే కోట్ల రూపాయలు ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు రోడ్లు అయితే ఏపీ కుదరదు, ఎప్పుడో ఒకసారి దాదాపు 10 సంవత్సరాలుగా వాటి జోలికి ఊరు అంతే. ఇప్పుడు ట్రాక్టర్లకు ఉండేటువంటి ఏదైతే మన పొలం దున్నేటువంటి మన దమ్ము ఈ చక్రాలు ఉంటాయి, ఇనుప చక్రాలు, దాంతో రోడ్ మీదకి వస్తే ఖచ్చితంగా రోడ్లన్నీ గుంతలు పడతాయి. అలాంటి పర్మిషన్ లేకుండా రోడ్ల మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఎస్పీ నరసింహ గారు చెప్తున్నటువంటి మరి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక పురుగు మందు కొంటేనే యూరియా ఇస్తాం, ఫెర్టిలైజర్ షాపుల యాజమాన్య నిర్వాహం, అధిక ధరలతో పురుగుల మందులు విక్రయాలు. ఇక ఇబ్బందులు పడుతున్న రైతులు పట్టించుకొని వ్యవసాయ అధికారులు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలోని ఉన్న ఫెర్టిలైజర్ షాపులపై వ్యవసాయ శాఖ అధికారులు నిఘా కొరవడంతో చాలా ఫెర్టిలైజర్ షాపులు వ్యాపారులు రైతులను దోచుకుంటున్నాయి. భూమిని సేద్యం చేసి సాగు చేసి పైరును కాపాడేందుకు రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న ఆరాటాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారంట. మరి ఏవైతే మరి అధిక ధరలకైతే పురుగుల మందు కొడుతున్నట్ట. మరి ఎరువులు ఏవైతే ఉంటాయో మరి అధిక ధరలతో పురుగు మందు కొడుతారు. మరి ఏదైతే పురుగుల మందు కొంటేనే ఎరువులు ఇస్తారంట. మరి అంటే అది ఖచ్చితంగా కొనాలని చెప్తున్నట్ట పురుగుల మందులు. అవి కూడా మరి చాలా ధరలకైతే వెళ్తున్నట్ట. ఇప్పుడు రైతులకు ఇష్టం ఉంటే కొంటారు, లేకపోతే లేరు. అవసరం మేరకే కొంటారు. మరి ఖచ్చితంగా కొంటాం, లేదంటే యూరియా ఇయ్యమని చెప్పేసి అక్కడ ఇప్పుడు స్కూల్ పిల్లలు ఎట్లయితే యాజమాన్యం వేస్తుందో స్కూల్ బుక్లు ఈయన కొనాలి, టైర్లు డ్రెస్సులు ఈయన కొనాలి, సాక్స్లు ఈయన కొనాలి, లాస్ట్ డ్రాయర్లు కూడా అమ్ముతట్టున్నారు ఇక స్కూల్లో కూడా. సో అట్లా వ్యవహరిస్తున్నట్ట. మరి వ్యవసాయ శాఖ అధికారులు కూడా మరి అక్కడ పట్టించుకోవట్లేరంట. మరి ఇక నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి. నేరేడ్చర్ల మండల వైద్యాధికారిని పున్నా నాగిని గారు చెప్తా ఉన్నారు. అయితే ఈ నెల 11న జరగబోయే జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలని మండల వైద్యాధికారి పున్నా నాగిని అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా నేరేడ్చర్ల పాలకవీడు మండలాల ఉపాధ్యాయులకు నేరేడ్చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారట. మరి ఆ శిక్షణ కేంద్రంలో కూడా జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దాన్ని నివారించేందుకు పకడ్బందీగా మరి చర్యలు చేపడుతున్నారు. ఇక లో లెవెల్ బ్రిడ్జిపై ప్రయాణం సాగేదేలా, హామీలు నీటి మూటలేనా, వర్షం కురిస్తే గ్రామాల మధ్య బంధం తెగుతోంది. మరి ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని మురిపిరాల ఆత్మకూరు గ్రామాల పొలిమేరలో బిక్కేరు వాగు ఉంది. గత కొన్నేళ్ల క్రితం ఈ వాగుపై లో లెవెల్ బ్రిడ్జి నిర్మించారు. ఏటా వర్షాకాలంలో ఈ బ్రిడ్జిపై భారీగా నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆత్మకూరు మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం రావాలి అనుకుంటే మురిపిరాల, సింగారం, కాల్వపల్లి, చందపల్లి, మోదుకుంట, చిన్నగూడెంతో పాటు తదితర గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జిపై నుంచి రావాల్సి ఉంటుంది. ఆయా గ్రామాల ప్రజలతో పాటు పిల్లలు ఉన్నత చదువుల కోసం వస్తుంటారు. వర్షం వచ్చినప్పుడల్లా రాకపోకలు నిలిచిపోతుంటాయి. దీంతో విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఏళ్లు గడిచినా ఈ బ్రిడ్జి ఎత్తు పెంచడానికి మోక్షం కలగకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ప్రజాప్రతినిధులు హామీ నోటి మాటకే పరిమితం అవుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు, మురిపిరాల గ్రామాల పొలిమేరలో లో లెవెల్ బ్రిడ్జి నిధులు మంజూరు చేసి ఎత్తు పెంచాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. మంగళవారం ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఆత్మకూరు, మురిపిరాల గ్రామాల పరిధిలో ఉన్న బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు అయితే నిలిచిపోయినాయట. ఇక దీంతో అత్యవసర పనుల నిమిత్తం మండల కేంద్రానికి రావాలనుకుంటే ఒకరికొకరు చేతులు పట్టుకొని ఈ బ్రిడ్జి దాటుతున్న దృశ్యాన్ని మరి శనార్థి తెలంగాణ కెమెరాలో క్లిక్ అనిపించారంట. మరి మొత్తానికైతే లో లెవెల్ బ్రిడ్జ్ అయితే నిర్మించారంట. మరి ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు అయితే వర్షాకాలంలో దాని పైనుంచి అయితే నీళ్ళు వెళ్ళిపోతున్నాయంట. మరి దాన్ని ఎత్తు పెంచాలని చెప్పేసి కూడా అధికారులకు పలుమార్లు చెప్పినప్పటికీ కూడా మరి దాన్ని అయితే మరి అలాగే వదిలేస్తున్నారంట. మరి చాలా గ్రామాల ప్రజలైతే మరి ఆ బ్రిడ్జ్ని దాటి మరి మండల కేంద్రానికి అయితే రావాల్సి ఉంటుంది. వాళ్ళ పనుల నిమిత్తం కూడా రావాల్సి ఉంటుంది. తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నారంట. ఒకసారి బయటకు పోయారనుకో ఆ బ్రిడ్జ్ మీదకి ఏదైనా ఏదైనా పని మీద, అప్పుడు సడన్ గా వర్షం పడి బోరిపోతున్నాను, వాటర్ పోతున్నాను, అప్పుడు ఏంది పరిస్థితి? వాళ్ళు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా చెట్ల కిందనో పుట్టల కిందనో అయ్యా తెల్లందాకా నీళ్ళు ఎప్పుడు ఆగిపోతాయా అని ఎదురు చూసుకుంటే కూర్చోవాలి. అధికారులు కూడా మరి స్పందించి మరి దాన్ని అయితే మరి ఎత్తు పెంచి మరి ప్రజలకు సౌకర్యం కల్పించాలని అయితే మరి కోరుకుందాం మనం కూడా.
ఇక విధులకు డుమ్మా కొట్టి విందు చిందు. యాదాద్రి జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల నిర్వాహకం కాంట్రాక్టర్ ఇచ్చిన విందుతో మునిగిన మోత్కూర్ గుండాల అధికారులు అంటారు. మరి ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్వాహకం అందరినీ ఆశ్చర్యపరిచింది. గురువారం విద్యుత్ కాంట్రాక్టర్ చౌటుప్పల్ పరిధిలోని సరళమైసమ్మ దేవాలయం వద్దకు ఇచ్చిన విందుకు ఆత్మకూరు మోత్కూర్ గుండాల మండలాల విద్యుత్ ఏఈలు మోత్కూర్ ఏఈడీల తో పాటు అధికారులు విధులకు డుమ్మా కొట్టి విధుల్లో పాల్గొని తాగి తందనాలు అన్నట్లు సమాచారం. కార్యాలయంలో మాత్రం భువనగిరిలో మీటింగ్ ఉందని చెప్పినట్లు కార్యాలయ సిబ్బంది అయితే పేర్కొన్నారు. మరి భువనగిరి ఎస్ఈ కార్యాలయంలో సంప్రదిస్తే మీటింగ్ లేదని చెప్పడంతో గమనార్హం. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అనుమతులు లేకుండా విందులో పాల్గొని చిందులు వేయడంతో ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మరి గవర్నమెంట్ ఉద్యోగులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి చూడొచ్చు. మరి వాళ్ళకి ఏమన్నా పర్సనల్గా విందులు చిందులు చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు చేసుకోవాలి? వాళ్ళు సెలవులు ఉన్నప్పుడు చేసుకోవాలి, సెలవులు పెట్టుకొని చేసుకోవాలి. మరి డ్యూటీలలో ఉండి కూడా డ్యూటీలకు వచ్చి వాళ్ళు విధుల గవర్నమెంట్ ఉద్యోగులు ఉండి కూడా వాళ్ళు డ్యూటీకి వచ్చి పని మీద ఉండి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారంట. బయటికి వెళ్ళిపోయి మరొక దేవాలయం దగ్గర కాంట్రాక్టర్ ఇచ్చిన విందులో చిందులో పాల్గొని అక్కడ ఉన్నారంట. ఏమైందంటే మరి భువనగిరిలో మీటింగ్ ఉందని చెప్పి పోయారంట. మరి అక్కడ తీరా మీటింగ్ అక్కడ ఫోన్ చేస్తే అక్కడ ఎలాంటి మీటింగ్ లేదు. సో మరి ఎంక్వైరీ చేస్తే మరి ఈ విధంగా ఉన్నారట. మీరు చేసుకోవచ్చు, విందులు చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు సెలవులు పెట్టుకొని చేసుకోవాలి. అంతేగాని విధులకు డుమ్మా కొట్టి చేసుకోవడం ఏంది? విధుల్లో హాజరవుతుంది. ఇప్పుడు ఆ రోజు జీతం కూడా వస్తుంది వాళ్ళకి. అట్లా ఉంది పరిస్థితి. రైట్. ఇంకా బీటీ రోడ్ల నిర్మాణానికి అధికారుల సర్వే. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో మంజూరైన బీటీ రోడ్ను గురువారం ట్రైబల్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఇంజనీర్ సత్యానందం సర్వే అయితే నిర్వహించారంట. సో మొత్తానికి వరంగల్ జిల్లా వార్తల్లో చూసుకున్నట్లయితే ప్రజలు కోరితే సమాచారం ఇవ్వాల్సిందే రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అంట. అయితే సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు కోరిన సమాచారాన్ని అధికారులు తక్షణమే ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఐ హక్కు ద్వారా ప్రజలు కోరిన సమాచారం తక్షణమే అందించడంలో ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు సిబ్బందితో సమావేశమయ్యారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర సమాచార కమిషనర్లు పివి నరసింహారావు, పివి శ్రీనివాసరావు, ఇక మోహిసినా పర్వీన్, బోర్రెడ్డి, అయోధ్యారెడ్డి, వైష్ణవి మేర్లకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డిసిసి రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్లు పూల బొకేలు అందించి ఘన స్వాగతం పలికిరట. ఈ సందర్భంగా వనోత్సవం పురస్కరించుకుని మొక్కలు నాటిరట. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఆర్టీఐ సమాచారం కోరిన విధంగా సమాచారం అందించాల్సి ఉంటుందన్నారు. సిబ్బంది ధైర్యంగా ఉండాలని, ఆర్టీఐకి భయపడరాదన్నారు. ఇక జాప్యం చేస్తేనే ఇబ్బందులు ఎదురవుతాయని, 30 రోజుల గడువు ఉంటుందని అడిగిన సమాచారం ఇచ్చేందుకు కృషి చేయాలన్నారు. మరి తక్కువ సమాచారం ఉంటే త్వరగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, సమాజంలో జవాబుదారీతనం పెంచేందుకు పారదర్శకతతో పనిచేసే విధంగా సమాచార హక్కు చట్టం రూపొందించడం జరిగిందన్నారు. ఇక జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ప్రతి కార్యంలో ఇక సమాచార హక్కు చట్టం రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. అదేవిధంగా 3 నెలలకు 6 నెలలకు ఇచ్చే నివేదికలను నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు. ప్రజలు అందించిన దరఖాస్తులు సమగ్రంగా చదివి అర్థం చేసుకోవాలని, తెలియని విషయాలను తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద అయితే ప్రజలు కోరితే ఆర్టీఐ నుంచి మరి సమాచారం ఇవ్వాల్సిందే అని చెప్పేసి అయితే మరి సూచనలు జారీ చేస్తూ ఉన్నారు ఇక్కడ. రైట్. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష పడినట్లు పరకాల సిఐ క్రాంతి కుమార్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన పరకాల పట్టణ సమీపాన వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పరకాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పేర్వాల రమేష్ మద్యం తాగి వాహనం నడుపుతుండగా పట్టుకొని గురువారం పరకాల స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు సిఐ తెలిపారు. న్యాయమూర్తి సదరు వ్యక్తికి కనీసం ఒకరోజు సాధారణ జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా అయితే విధించారట. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 14 మందికి జరిమానాలు అయితే విధించారట. రోడ్డు భద్రత ప్రమాణాలు, నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, లేని ఎలా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మరి అక్కడ సిఐ గారు అయితే చెప్తా ఉన్నారు. కూడా జైలు శిక్షలు అయితే పడుతున్నాయి, మరి జాగ్రత్త ఖచ్చితంగా. ఇక 2 పడకల గదులు ఇండ్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు. బాలసముద్రంలో ఇండ్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంట. మరి ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో వాటి పంపిణీ అయితే ప్రారంభమైంది అన్నట్లుగా మనకు వార్త. ఇక బాధిత కుటుంబానికి ఎల్ఓసి కాపీ అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు. మరి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ ప్రాంతానికి చెందిన సుతారపు ప్రవీణ్ లివర్ సమస్యతో బాధపడుతున్న క్రమంలో వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేక చొరవతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం బాధిత కుటుంబానికి 5 లక్షల ఎల్ఓసి కాపీని గురువారం అందజేసిరట. మరి హన్మకొండ సుబేద్దారులోని ఎమ్మెల్యే నివాస క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని, స్థానిక శాసనసభ్యుడిగా తన దృష్టికి వచ్చిన అనారోగ్య సమస్యల పట్ల సహకారం అందించేలా కృషి చేస్తారని పేర్కొన్నారట. మరి మొత్తం మీద లివర్తో బాధపడుతున్న
పడుతున్నటువంటి ఒక వ్యక్తికి మరి 5 లక్షల రూపాయల ఎల్ఓసి అందజేస్తున్నట్టు మరి ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్. సీఎం రిలీఫ్ ఫండ్ మరి ఎమ్మెల్యే నాగరాజ్ గారు. ఇక చేనేత కార్మికులకు జియో ట్యాగ్ విధానాన్ని రద్దు చేయండి, వృద్ధాప్య పింఛన్లను తక్షణమే మంజూరు చేయాలి, పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో పాలకుర్తిలో భారీ ర్యాలీ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక చిన్నారికి తల్లిపాలు అమృతంతో సమానం మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సారంగం అంటూ మనకు ఒక వార్త. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం ఒకసారి. బుద్ధవనానికి దీటుగా బౌద్ధ స్తూపం అభివృద్ధి. మరి అంతర్జాతీయ ప్రమాణాలతో పునరుద్ధరణ. బౌద్ధ స్తూపాన్ని సందర్శించిన బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టిట. మరి పాలేరు శాసనసభ్యుడు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని బుద్ధవనానికి దీటుగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారట. మరి బుద్ధ వనానికి దీటుగా మరి బౌద్ధ స్తూపం కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తాం. ఇక విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ మండలంలోని తమ్మినేని సుబ్బయ్య భవనంలో భారత విద్యార్థి ఫెడరేషన్ డివిజన్ కమిటీ సమావేశం పాలేరు డివిజన్ అధ్యక్షుడు వరుణ్ కుమార్ అధ్యక్షన బుధవారం అయితే కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు పడుతున్న అధ్యాపకులు లేక విద్యార్థులు అయితే ఇబ్బంది పడుతున్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్న కళాశాలలో సైతం ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. ప్రభుత్వం విద్యారంగంపైన దృష్టి సారించి అన్ని కళాశాలలో పాఠశాలలో మౌలిక సదుపాయాలు అయితే కల్పించాలని చెప్పేసి మనకు అక్కడ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ గారు అయితే తెలుపుతా ఉన్నారు. అక్కడ ఇక పిహెచ్సిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా అప్గ్రేడ్ చేయాలి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ అంటూ ఒక వార్త. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమిటీ హెల్త్ సెంటర్గా మార్చాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ డిమాండ్ చేశారు. గురువారం ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మండల వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లకి అందజేశారట. మొత్తం మీదనైతే మరి ఆ పిహెచ్సిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా అప్గ్రేడ్ చేయాలని చెప్పి ధర్నా చేస్తున్నటువంటి ఒక వార్త. ఇక చెప్పేవి నీతులు చేసేవి నాసిరకం పనులు, నాణ్యత లోపాలకు కేర్ ఆఫ్ అడ్రస్. మనుగురు మున్సిపాలిటీ స్పందించని జిల్లా యంత్రాంగం, నోరు విప్పని పినపాక ఎమ్మెల్యే. ప్రజాధనం దుర్వినియోగంపై మండిపడుతున్న పట్టణ వాసులంట. మరి చేసేటేమో పని మంచి లక్షలు పెట్టి అయితే పనులు చేస్తారు, మరి ఆ పనులు మాత్రం నాసిరకంగా ఉంటున్నాయంట. మరి ఆ విధంగా ఉంటుందంట. మరి స్పందించని జిల్లా యంత్రాంగం, మరి స్థానిక ఎమ్మెల్యే కూడా సైలెంట్గా ఉంటున్నారంట. మరి అది పరిస్థితి. ఇక చెరువును తలపిస్తున్న ప్రభుత్వ పాఠశాల. మండల పరిధిలోని నిమ్మలగూడెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షాన్ని కురిసిన చెరువును తలపించే విధంగా ప్రభుత్వ పాఠశాల అయితే దర్శనమిస్తున్నాయంట. ఇక పాఠశాల ఆవరణ రోడ్డు కంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండటం వర్షం నీరు నిలిచిపోతుంది. గురువారం విద్యార్థుల పాఠశాలలోకి వెళ్ళడానికి అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారంట. మరి మొన్న వర్షాల కారణంగా మరి స్కూల్స్ ఏవైతే ఉంటో కింది లెవెల్ ఉంటే రోడ్డు పైకి ఉండేసరికి మరి నీళ్ళు అయితే అందులో పోతున్నాయంట. మరి దాని మీద మట్టి వేయడం లేదంటే తాత్కాలికంగా ఏమన్నా ఏర్పాట్లు చేయాలి. ఇక 15 ఏళ్ల సర్వీసు దాటిన సిబ్బందికి ఉద్వాసన. ఇక పంచాయతీ అధికారుల ప్రకటనతో జల్లెపల్లిలో ఉద్రిక్తత. ఇక మండల పరిధిలోని జల్లెపల్లి గ్రామ పంచాయతీలో 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ఇకపై రావద్దు అంటూ పంచాయతీ అధికారులు బుధవారం నిర్వహించిన గ్రామ సభలో ప్రకటించడం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రకటనపై సీరియస్ అయిన గ్రామస్తులు బీఆర్ఎస్ స్థానిక నాయకులు గురువారం పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకైతే చేపట్టారు. ఇక సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న సిబ్బందిని ఏ కారణం లేకుండా విధుల నుంచి తొలగించడం అన్యాయమే కాదు, అవమానకరమని అంటూ వారు మండిపడ్డారు. ఈ సిబ్బందిపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా ఒక్కసారిగా విధుల నుంచి తొలగించడం వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఏంటో అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ సభలో ఇలాంటి ప్రకటన చేయడం శోచనీయమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారులు పంచాయతీ అధికారులు తక్షణమే ప్రకటనని వెనక్కి తీసుకోవాలని, సిబ్బందిని మళ్ళీ విధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల పంచాయతీ సిబ్బంది మండల యూనియన్ ఎంపీడీఓను కలిసి తప్పించిన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఈ అంశంపై సంబంధిత ఉన్నతాధికారులకు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని అయితే గ్రామస్తులు కోరుతున్నారంట. మరి 15 ఏళ్ల సర్వీసులు దాటిన సిబ్బందిని అయితే మరి తీసేస్తున్నారంట. మరి రైట్. ఇక ఇవి మరి తెలంగాణ శనార్థి తెలంగాణకు సంబంధించి ఉమ్మడి జిల్లాల 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.